ఏలూరు జిల్లాలో పెద్ద పులి ముప్పు తిప్పలు పెడుతోంది. అటవీ శాఖ సిబ్బందికి దొరకకుండా తప్పించుకుంటోంది. పులిని బంధించేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. ఏలూరు జిల్లాలో పెద్ద పులి ముప్పు తిప్పలు పెడుతోంది. అటవీ శాఖ సిబ్బందికి దొరకకుండా తప్పించుకుంటోంది. పులిని బంధించేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న 6 ట్రాంకులైజింగ్ షూటర్లను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా అమర్చిన మంచెలను తెలివిగా గమనిస్తూ మనుషులుండే ప్రదేశాలను తప్పించుకుంటూ తిరుగుతోంది పెద్ద పులి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్లో అందిస్తారు. మల్లికార్జున్, పులిని బంధించడానికి సర్చింగ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? దాదాపు 10 నెలలుగా ఈ పెద్ద పులి మొత్తం అటు తూర్పు గోదావరి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంచరిస్తూ ఇటు అటవీ శాఖ అధికారులను అలాగే స్థానిక గ్రామాల ఏజెన్సీ గ్రామాల ప్రజల్ని అల్లాడిస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ గ్రామాల సరిహద్దుల్లో ఉండేటటువంటి పాకల్లో ఉండేటటువంటి ఆవులను, ముఖ్యంగా ఆవులను మాత్రమే చంపుతూ వాటిని తింటూ వాటి రక్తాన్ని తాగుతూ ఆ ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంది. అయితే ఇటీవల జనావాసాలకు సమీపంలో పులి వస్తూ ఉండడంతో అధికారులు దాన్ని బంధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా మనుషుల వాసన పసిగట్టి అది అటవీ శాఖ అధికారులకు సమీపంలోకి రాకుండా ఎప్పటికప్పుడు తన ప్లాన్లు, రూట్లు మార్చుతూ వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. అయితే ఇప్పుడు పులిని ఎట్టి పరిస్థితుల్లో బంధించేందుకు అటు మహారాష్ట్రలో వార్తాకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలతో పాటు బెంగళూరు నుండి వైల్డ్ లైఫ్ SOS నిపుణుల బృందంతో పాటు పీపుల్ ఫర్ యానిమల్స్ అనేటటువంటి బృందాలని కూడా ఇప్పటికీ రంగంలో దించారు. మొత్తం దాదాపు 60 మంది నిపుణుల బృందం ఇప్పుడు పెద్ద పులిని బంధించేందుకు ప్రత్యేకంగా వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పులి వాళ్ళకి చిక్కకుండా అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంది. అయితే పులిని మట్టుమందిచ్చి చాలా సురక్షితంగా దాన్ని బంధించేందుకు షూటర్లు ఎవరైతే ఉంటారో ఈ మత్తు గన్లు పేల్చేటటువంటి ట్రాంకులైజింగ్ గన్లు పేల్చేటటువంటి షూటర్లు కూడా 6 ఇప్పుడు తీసుకువచ్చి వారు చెట్లపైన చాలా పెద్ద ఎత్తైన చెట్లపైన మంచిలు ఏర్పాటు చేసుకుని పులిని షూట్ చేసేందుకు వాళ్ళు చక్కగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని కూడా పులి గుర్తించి అటువైపులకి రావడం లేదు. దీంతో ఆ పులిని బంధించడం అనేది చాలా పెద్ద సవాలుగా మారింది. రాత్రి పగళ్ళు కూడా పులి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒకే చోటకి వచ్చి మళ్ళీ ఆ ప్రాంతానికి రాకుండా అది తప్పించుకు తిరుగుతుంది. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనుషుల వాసన పసిగట్టడం. గతంలో కాకినాడ ప్రాంతంలో పులిని షూట్ చేసినప్పుడు కూడా అది మత్తుమందికి గురైంది. ఆ ఎక్స్పీరియన్స్ తో ఆ పులి మరింత తెలివిగా వ్యవహరిస్తుంది అనేటటువంటి విషయాన్ని అటవీ శాఖ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే పులి వయసు కూడా ఇప్పుడు 4 నుంచి 5 ఏళ్ల లోపు ఉంటుంది. ఈ నేపథ్యంలో మరింత చురుగ్గా అది తప్పించుకుంటూ సమీప గ్రామాలు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో పోలవరం, బుట్టాయిగూడెం అలాగే గోపాలపురం ప్రాంతాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో ఏజెన్సీ గ్రామాల సమీపంలో ఉండేటటువంటి ఆవులపైన దాడులు చేస్తూ తప్పించుకు తిరుగుతుంది. అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బంధించి అభయారణ్యంలోకి వదిలిపెట్టాలా లేకపోతే దాన్ని జూలోకి తరించాలా అనేటటువంటి ఆలోచన అయితే ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది అయితే తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికైతే ప్రత్యేక బృందాలు అయితే శ్రమిస్తున్నాయి. మల్లికార్జున్, అయితే ఈ పులి అంటే సర్చింగ్ ఆపరేషన్ కి సంబంధించి కానీ లేదంటే ఆ షూటర్స్ కి సంబంధించి కానీ అన్నిటికీ కూడా తప్పించుకొని తిరుగుతుంది. మరి ఎవరినైనా గాయపరిచిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? యానిమల్స్ ని ఏమైనా గాయపరిచిందా? అలాంటి హిస్టరీ ఏమైనా ఉందా? 2023 సంవత్సరం నుంచి కూడా పులి ఏలూరు జిల్లాతో పాటు ఇటు కాకినాడ, రాజమండ్రి జిల్లాలో పరిధిలో ఎక్కువగా సంచరిస్తుంది. అయితే ఎక్కడా కూడా మనుషులకు ఎక్కడా కూడా హాని తలపెట్టలేదు. కేవలం గిట్టలతోటి తిరిగేటటువంటి జంతువులు ఏవైతే ఉంటాయి, అంటే ఆ గిట్టల గుర్తుగా ఉండేటటువంటి జంతువులను మాత్రమే తన ఆహారంగా భావిస్తుంది అనేటటువంటి విషయాన్ని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడా కూడా మనుషులకి తారసపడడంగా, అంటే 1-2 చోట్ల కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు వచ్చినప్పుడు తప్ప మనుషులకి తారసపడడం తప్ప మిగిలిన చోట్ల ఇప్పుడు కూడా అర్ధరాత్రి సమయాల్లో ఈ గ్రామాలు ఏవైతే ఉంటాయో సమీప గ్రామాలు ఏజెన్సీల్లో సమీప గ్రామాల్లో పెద్ద పెద్ద పశువుల మందలను పెంచుతుంటారు. ఆ పశువుల మందలన్నిటి కూడా ఊరికి దూరంగా అడవుల్లో ఒక పాకలు వేసి వాటిని అక్కడ పెంచుతూ ఉంటారు. ఈ పులికి ప్రధానంగా ఈ ప్రాంతంలో సంచరించడానికి ఈ ప్రాంతం అంతా కూడా అనుకూలంగా ఉండడం, అదే సమయంలో అక్కడ ఉండేటటువంటి ఆహారం కూడా చాలా సులువుగా దానికి లభిస్తూ ఉండడంతో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళట్లేదు. దాన్ని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఇటు ఏలూరు జిల్లా నుంచి అల్లూరు జిల్లాకి వెళ్ళేటప్పుడు గోదావరి నదిని చాలా ఈజీగా
కలుగుతోంది. మంటూరు వద్ద గోదావరి పాయ చాలా సన్నగా ఉంటుంది, దాదాపు 1/2 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే అక్కడ ఉంటుంది. అక్కడ పులి 2 జిల్లాల వైపు సరిహద్దులు దాటడానికి చాలా అనువైన ప్రాంతంగా ఉంది. ప్రస్తుతం వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అది ఏజెన్సీ ఆ ప్రాంతంలో ఉండకుండా ప్రస్తుతం ఈ సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో వేలేరుపాడు వరకు కూడా, అది వేలేరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి, కుట్టాయిగూడెం అలాగే గోపాలపురం మండలాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంది. దీంతో అటవీ శాఖ అధికారులు దాన్ని ఏ రకంగా పట్టుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడ కూడా ఫలితం ఇవ్వట్లేదు. అయితే వచ్చిన ప్రతిసారి కూడా 2-3 ఆవులను దాడి చేయడం, రైట్ మల్లికార్జున్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.